రీజనల్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల ప్రజలకు ఇది శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును సర్వీస్ రోడ్లతో కలిపి నిర్మించారు. ఇవి వాహనదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. తాజాగా త్రిబుల్ పొడవునా ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు రూపొందించిన ప్రాజెక్టు డిజైన్లో సర్వీస్ రోడ్డు ప్రస్తావన లేదు. దీనిని సాధారణ జాతీయ రహదారిలా కాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తున్నందున సర్వీస్ రోడ్లు అవసరం లేదని తొలుత నిర్ణయించారు. కానీ సర్వీస్ రోడ్లు లేకుంటే స్థానిక జనావాసాల్లోని వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉండదని, ఖచ్చితంగా సర్వీస్ రోడ్లు కావాలని స్థానికులు ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో చెప్పారు. కానీ ఎన్హెచ్ఏఐ తోసిపుచ్చింది. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్హెచ్ఏఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు రోడ్డు డిజైన్ను మార్చి సర్వీస్ రోడ్డు ఆప్షన్ను చేర్చింది. కీలక ప్రాజెక్టులో జాప్యాన్ని నివారించేందుకు వాటిని పీఎం గతిశక్తి పర్యవేక్షణలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. పీఎం గతిశక్తిలో భాగంగా ఉన్న నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఇటీవల భేటీ అయినప్పుడు త్రిబుల్ ప్రాజెక్టుపై చర్చించింది. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల అభివృద్ధి వేగంగా ఉంటుందని, కొత్త ఎస్ఈజెడ్లు, శాటిలైట్ టౌన్షిప్లు వస్తాయని, అప్పుడు స్థానిక జనావాసాల్లోని వాహనదారుల కోసం ఈ రోడ్డుకు అనుబంధంగా సర్వీస్ రోడ్లు అవసరమవుతాయని అభిప్రాయపడింది. ఈ రోడ్డు నిర్మించే అలైన్మెంట్తో పాటే స్థానిక రోడ్లపై ప్రస్తుతం వాహనాల రద్దీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ట్రాఫిక్ సర్వే